అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మనం ఒకటే చూస్తున్నాము పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చిన వార్నింగ్ అసలు ఆ వార్నింగ్ ఏంటి ఆ వార్నింగ్ కి మళ్ళీ ప్రతిస్పందిస్తూ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏం చెప్పాడు ఏంటి అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అసలు ఈ ఇష్యూ స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటి ఈ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది ఒక్కసారి మనం జూమ్ ఇన్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఇష్యూస్ అనేటి స్టార్ట్ అయ్యాయి సో ఎప్పుడైతే జూన్ 12th హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది అని బయటికి వదిలాక కొంతమంది ఎగ్జిబిటర్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కలిసి జూన్ 1st నుంచే మేము థియేటర్స్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది ఇలా ఎందుకు చెప్పడం జరిగింది ఏంటి అన్నది మనం ఒక్కసారి జూమ్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందే చాలా టైమ్స్ కూడా ఈ తెలుగు సినిమా పరిశ్రమకి చాలా టైమ్స్ చెప్పారు మీరు ఇండివిజువల్గా వచ్చి మీ సమస్యల్ని చెప్పడం కాదు మీరందరూ కలిసి ఒకసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి మాట్లాడి మీ సమస్యలు ఏమున్నా సరే పరిష్కారం చేసుకోవాలి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వాళ్ళ సినిమా తీసినప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళ సినిమా గురించి టికెట్స్ రేట్స్ పెంచమని మాట్లాడడానికి తప్పించి ఒక పవన్ కళ్యాణ్ ఒక ఏపీ డిప్యూటీ స్థాయిలో ఉండి కూడా చెప్తే ఎవరు వినకుండా ఓన్లీ వాళ్ళ ఓన్ అవసరాలకు మాత్రమే అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా ఈ తెలుగు సినిమా పరిశ్రమకి ఎలాంటి అవసరాలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికే చూస్తూ ఉన్నారు అంతెందుకు సినీ శాఖ కూడా జనసేనకే రావాలి అని పట్టుబట్టి మరి ఆ సినిమాటోగ్రఫీ శాఖని జనసేనలోకి తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కానీ ఇప్పటి వరకు మన ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కలిసి ఒక్కసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి ఏంటి వాళ్ళకున్న సమస్యలు అన్నీ చెబుతూ కంగ్రాచులేట్ చేస్తూ చెప్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా రేట్స్ పెంచడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్తూ వచ్చారు ఇలా ఒకసారి మీరందరూ కలిసి రండి వచ్చి మాట్లాడుకుందాము అని చెప్పినా కానీ ఈ సమస్యలన్నీ నేను సాల్వ్ చేస్తాను మీరు రండి అని చెప్పినా కానీ ఎప్పుడు రాకుండా ఇప్పుడు తన మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఈ సమస్యలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు మేము థియేటర్స్ క్లోజ్ చేస్తున్నాము మాకు థియేటర్స్ నడపడానికి అవ్వట్లేదు అని చెప్పారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయడం అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అంటే ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వంలో మీరు ఒంగి వచ్చారు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు నేను చూశాను మా ప్రభుత్వంలో మీరు ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అని నేను ముందు నుంచే చెప్తూ వచ్చాను అయినా కానీ మీరు రాలేదు ఇంతకుముందు ప్రభుత్వం లాగా నేను మీకు ఎలాంటి అన్యాయం చేయాలి అనుకోలేదు ఇంతకుముందు ప్రభుత్వం ఓన్లీ వాళ్ళకు నచ్చిన వ్యక్తులు వస్తే మాత్రమే వాళ్ళని చూసి హెల్ప్ చేసేది మేము ఇలా చేయాలి అనుకోలేదు ఒక సినీ ఇండస్ట్రీని కూడా ఒక మంచి లెవెల్లోకి తీసుకొని వెళ్ళాలి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చాలి అన్న ఉద్దేశంతో నేను మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే మీరు మాత్రం నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నా సినిమా రిలీజ్ కాకుండా చూస్తున్నారు అని ఇలా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ వార్నింగ్ ఎప్పుడైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో పవన్ కళ్యాణ్ అయితే అల్లు అరవింద్ వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఇన్ని రోజుల వరకు కూడా ఆ నలుగురు అంటున్నారు కదా ఆ నలుగురిలో నేను లేను ఇంతకు ముందు కోవిడ్ కంటే ముందు నా దగ్గర ఒక తెలుగు 2 రాష్ట్రాలలో కలిపి ఒక 1500 థియేటర్లు ఉన్నాయి కానీ ప్రజెంట్ కోవిడ్ తర్వాత నేను అన్నీ కూడా రెన్యూ కూడా చేసుకోలేదు అండ్ చేసుకోవాలి అనుకుంటే నేను అనుకోలేదు ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఒక 15 థియేటర్లు మాత్రమే ఆ 15 థియేటర్లు కూడా ఓన్లీ మాల్స్లోనే ఉన్నాయి ఆ తలకాయ నొప్పి కూడా నాకు అవసరం లేదు నేను రెన్యూ చేసుకోను నెక్స్ట్ టైం నుంచి అని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను రెన్యూ చేసుకోలేదు ఆ నలుగురిలో నేను లేను అని చెప్పాడు తప్పించి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అల్లు అరవింద్ గారిని పిలుస్తారు మరి పిలిచి అక్కడ ఎందుకు సమాధానం చెప్పలేదు ఎందుకు వీళ్ళందరినీ ఏకమై మేము ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చెప్తాము అని ఎందుకు చెప్పలేదు అన్నది మాత్రం అందరికీ తలెత్తుతున్న ప్రశ్న ఇది అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఆ నలుగురిలో నేను లేను ఇప్పటి నుంచి ఇంతకుముందు బ్యానర్స్లో లాగా కొంతమంది లైక్ మైలేజ్ కోసం వ్యూస్ కోసం మాత్రమే ఆ నలుగురిలో పెద్దవాళ్ళ పేరు పెడితే బాగుంటుంది కదా అని నా పేరు పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి మాత్రం పెట్టకండి ఆ నలుగురిలో నేను లేను అని చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది నిజమే అవును అందరం కలిసి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు అందరం వెళ్ళి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది మాట్లాడాల్సింది కానీ మాట్లాడలేదు అని చెప్పాడు తప్పించి
అందరం కలిసి ఒకసారి మేము ఇప్పుడైనా వెళ్ళి మాట్లాడతామని అయితే చెప్పలేదు. సో ఇవన్నీ కూడా పక్కకు పెడితే ఈ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ థియేటర్స్ క్లోజ్ అన్నది ఎందుకు వచ్చింది అంటే, ముఖ్యంగా ఈ ఇండివిజువల్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నడపడానికి అవ్వట్లేదు, ఎక్కువగా మెయింటెనెన్స్కి రావట్లేదు. మేము ఏదైనా ఒక సినిమా నడిపిస్తే ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువగా లాస్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుకోండి అని చెప్పినప్పుడు ఈ సమస్యలన్నీ గుర్తుకు రాలేదా? నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే గుర్తుకు వచ్చిందా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అసలు ఈ థియేటర్స్ గోల్ ఏంటి, ఎందుకు ఆఫ్ చేయాలి ఏంటి అన్న దాని ప్రకారం ఒకసారి చూసుకున్నట్టయితే, ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అయినా సరే ఎవరైనా సరే ఒక రేంజ్లో మాత్రమే తీసుకునేవాళ్ళు, అంటే ఒక లిమిట్ ఉండేది దానికి. కానీ ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే కోట్లకు మించి ఇంకా తగ్గట్లేదు. సో పర్సంటేజ్ ఏదైనా మనీ ఉంటే ప్రాఫిట్ ఉంటే సినిమా హీరోయిన్స్కి ప్రొడ్యూసర్స్కి మాత్రమే పోతుంది, ఈ ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి రావట్లేదు అన్నది టాక్. ఇప్పుడు ఈ పర్సంటేజ్ థియరీ అనేది మాత్రం ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ఈ పర్సంటేజ్ ఏంటి అంటే, ఒక సినిమా ఆడినప్పుడు బయట ఒక ముందే పర్సంటేజ్ ప్రతిదానికి ఇంత ఇంత అని అనుకొని దాంట్లో సినిమా ఎంత ఆడితే అంత పర్సంటేజే అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో హీరో వాళ్ళకి ఎక్కువ, ప్రొడ్యూసర్స్కి తక్కువ, ఇలా కాకుండా. సో అసలు దీని గురించి ఇలా జరుగుతుంది కదా, దీని గురించి ఒక క్లారిటీ తీసుకొని రావడానికి ఒకసారి మనం చిట్టిబాబు గారిని కూడా లైన్లోకి తీసుకొని ఒకసారి మాట్లాడడం ట్రై చేద్దాం. వారు ఏమంటారో వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు కలిసి కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చిట్టిబాబు గారిని లైన్లోకి తీసుకున్నాము. హలో చిట్టిబాబు గారు. సార్ ఇక్కడ లైవ్లో ఉన్నామండి మేము. సార్ పవన్ కళ్యాణ్ ఇష్యూ మీరు చూస్తున్నారు కదా, ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ బయటకు వదిలినప్పటి నుంచే థియేటర్స్ క్లోజ్ అని ఈ వార్త బయటకు వస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అమ్మా? జూన్ 12 కండి. అనౌన్స్ చేశారా? అవునండి. చేశారా? ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, నువ్వు ఎక్కడ చూసావు? హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ జూన్ 12 కని. రిలీజ్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. రిలీజ్ అంతకుముందు రిలీజ్ అనేది దానికి దీనికి సంబంధం లేదు. ఇది థియేటర్ పర్సంటేజ్ అనే విషయం 10 సంవత్సరాలుగా సాగుతున్న పోరాటం. అదే అండి, 10 సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఈ సినిమా రిలీజ్ 4 సినిమాలు ఉన్నాయమ్మా. ఒక సినిమా ఏంటి, 4 సినిమాలు ఉన్నాయి జూన్ లో రిలీజ్. ఈ ఒక్క సినిమా 4 ఉన్నాయి. ఆ ఒక్క సినిమా కాదు జూన్ లో రిలీజ్ 4 ఉన్నాయి. సమస్య వస్తున్నప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి అవి కాదు లెక్క. సమస్య ఇండస్ట్రీకి సమస్య, ఇది ఒక వ్యక్తి సమస్య కాదు. ఇండస్ట్రీ చిన్న సినిమాలు 2 సంవత్సరానికి 200 సినిమాలు చేసే చిన్న సినిమాలు బతకట్లేదు. అవి బాగున్నా కూడా రెంట్ కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో రెండో వారం బాగున్న సినిమా కూడా రెండో వారం ఎంటలేదు. దానివల్ల పర్సంటేజ్కి వస్తే చిన్న సినిమాలు బతుకుతుంది, చిన్న సినిమాలు వస్తే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇక్కడ ఒక వ్యక్తి కాదు, చిన్న సినిమాలు బతికితే ఇండస్ట్రీ బతుకుద్ది. 24 ట్యాంపులకి అన్నం పెట్టేది ఈ చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు సంవత్సరానికి 15-20 వస్తాయి. అవి కాదు ఇండస్ట్రీకి 2 లక్షల మందికి ఫుడ్ పెట్టేది. ఈ చిన్న సినిమాలు 200 సినిమాలే ఫుడ్ పెడుతుంది. కనుక ఈ చిన్న సినిమాలు బతికించుకోవాలి. బతికించుకుంటే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీ బతికితే అందరూ బాగుంటారు. అది ఇక్కడ ఒక వ్యక్తులు కాదు, ఒక వ్యక్తి కోసం కాదు. ఇండస్ట్రీ కూడా మా 15 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి కూడా జరుగుతూ ఉంది. ఆయన పీరియడ్ లో తెలవడం జరిగింది. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, ఏదో ఒక రకంగా పోస్టులు అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు పోయిన మనకు కూడా మీటింగ్ లో మనం ఏదో చేసుకోకపోతే మనం సినిమాలు థియేటర్లు మూసుకోవాల్సి వస్తాయి, మాల్స్ చేసుకోవాలి. రెంట్లు ఎక్కువ పెట్టుకుంటేనేమో చిన్న సినిమాలకు ఇవ్వలేము, వాళ్ళు పెట్టుకోలేరు. రెంట్లు తక్కువ పెట్టుకుంటేనేమో మనం మెయింటైన్ చేయలేము. సో రెంట్ పెట్టుకుంటే, ఎక్కువ రెంట్ పెట్టుకుంటే ఓన్లీ పెద్ద సినిమాల మీద ఆధారపడాలి. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఇవ్వకూడదు. ఇది ఒక సమస్య. ఈ సమస్య డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూర్చొని మాట్లాడుకోవాలి. మేము థియేటర్లు అన్నారు ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టాం, ప్రొడ్యూసర్స్ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి సినిమాలు ఆపడం కాదు, థియేటర్లు ఆపడం కాదు, మనం థియేటర్ రన్ చేస్తూనే సమస్య పరిష్కరిస్తే దానికి ఒక కమిటీ చేసుకున్నాం అని నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఆడటం లేదు, దానికి గుడ్డు లేదు. దాన్ని బిల్డప్లు ఎందుకు, వీళ్ళు సినిమా ఆపడానికి హరిహర వీరమల్లు ఆపడానికి జనం ఇండస్ట్రీ అంతా ఇవన్నీ ఉంది బిల్డప్ విషయాలు.
అయితే చిట్టిబాబు గారు ఈ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ గురించి మీరు ఏమంటారు? ఆ నలుగురు చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది అంటున్నారు కదా, మీ దృష్టిలో ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురులో అంటున్నారు దీనికి ఈయన వచ్చాడు, సురేష్ బాబు వచ్చాడు, దిల్ రాజు వచ్చాడు, వాళ్ళు ఎగ్జిబిటర్లు, వాళ్ళు ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వచ్చారు దీనికి అంగీకారానికి, పర్సంటేజ్కి, ఆ మీటింగ్ కి. ఉన్నాయని ఊతపదం ఆ నలుగురు చెప్పాలంటే ఆ మినిస్టర్ చెప్పారు కదా ఆ నలుగురిని, మళ్ళీ ఆ నలుగురిని ఆయన ఒక మినిస్టర్ గా మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాడో తెలియదు. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు నలుగురు అంటే ఆ నలుగురు చెప్పాలి, మినిస్టర్ కదా అధికారం ఉంది, ఈ నలుగురు చెప్పాలండి. ఊరి ఆ నలుగురు ఊతపదంలాగా ఏంటిది, ఎవరో నలుగురు చెప్పాలండి, మినిస్టర్ కదా. అయితే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా తెలుగు సినిమా పరిశ్రమకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అన్నారు కదా, అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, మీరు ఇండివిజువల్గా వచ్చి మీ టికెట్స్ రేట్స్ గురించి మాట్లాడడం కాదు, ఒకసారి ఇండస్ట్రీ అసోసియేషన్ అంతా కూడా వచ్చి మాట్లాడాలి అని ఎన్నిసార్లు రిపీట్ చేసి చెప్పినా కానీ ఎందుకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు కలవమని ఈయన కాలాటం ఏంటమ్మా, చంద్రబాబు సీఎం మరి సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళి కలవాలి కదా. కలవాల్సినప్పుడు కలుస్తాను, ఇండివిజువల్ కలుస్తా అంటే ఆయనకి తెలియకపోతే తెలుసుకోవాలి. ఇండివిజువల్ గా ఇది సంవత్సరాలు వాళ్ళ పుట్ల ఇండస్ట్రీ, ఆయన వాళ్ళ మినిస్టర్ ఏదో మాట్లాడితే వాళ్ళ పుట్ల ఇండస్ట్రీ ఇండస్ట్రీ పుట్టి 70 ఏళ్ళుగా ఇండస్ట్రీలో సమస్య వచ్చినప్పుడు ఇండివిజువల్ వెళ్తారు. పెద్ద సమస్య ఊరేగింపుగా వెళ్ళిన సందర్భాల్లోనే రాజశేఖర గారి పీరియడ్ లో అందరూ ఉంటారు. ఇండివిజువల్ గా వస్తారంటే ఇండివిజువల్ సమస్య వచ్చేప్పుడు ఇండివిజువల్ గా వస్తారు. నలుగురు వెళ్ళారంటే నలుగురు వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నాయి, రేట్ల కోసమే మాకు ఎక్కువ పెంచుకుంటాం, బెనిఫిట్స్ వేసుకుంటాం, దానికోసం వెళ్ళారు. ఆయా సినిమా తాలూకు వెళ్తారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇండస్ట్రీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు వచ్చి ఒకసారి మాట్లాడాల్సింది కదా, మాట్లాడకుండా థియేటర్స్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నాడు, సినిమా ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ ఇండస్ట్రీ, ప్రైవేట్ పెట్టుబడులు పెట్టుకుని చేస్తారు, వాళ్ళకి ప్రభుత్వంతో పని అవసరం సంబంధం ఏముంది అని అన్నాడు. ఈ నోరే మాట్లాడారు. ఇవాళ రివర్స్ చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఊరే మనకు వచ్చినట్టు మాట్లాడు ఈ నోట్ పెట్టి అన్నాడు ఆయన గతంలో. ఇండస్ట్రీ ప్రైవేట్ పెట్టుబడులు పెట్టి తీసుకుంటారు, వాళ్ళ గురించి ప్రభుత్వానికి సంబంధం ఏంటని అన్నాడు ఆయన. ఇవాళ మళ్ళీ ఏమో కలవాల్సి వస్తే కలుస్తారు. ఈ చంద్రబాబుని కలవాలేదని ఈయన బాధపడతారు ఎందుకు? సీఎం చంద్రబాబుకి ఇండస్ట్రీ తోటి చాలా సంవత్సరాలుగా పరిచయాలు, అందరూ పేరు తెలుసు. సమస్య వచ్చారు. సమస్య అది ఇది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ ఎగ్జిబిటర్లు ముగ్గురు కూర్చుని మా ఇంట్లో సమస్య, మా ఇంట్లో ఆస్తు పొందుకుంటానికి అన్నం కూర్చున్నట్టు కూర్చొని మాట్లాడుకోవాలి. దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ప్రభుత్వానికి వెళ్ళి కలవాల్సింది, ప్రభుత్వాన్ని కలిసేది ఏదైనా ట్యాక్సులు తగ్గించండి మాకు అవి అడగడానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ సమస్య. అయితే మరి దీనికి సంబంధించి ఆల్రెడీ అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. అవును, ఆయన చెప్పారు, ఆయన క్లోజ్ చేస్తామని ఎవరిని చెప్పకుండా వాళ్ళందరూ వాళ్ళు అన్నంత కరెక్ట్ కాదు అన్నాడు. అంతే, అది కరెక్ట్ కాదు. అందుకని ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టాం. అది కాదు అని చెప్పేసారు. అయిపోయింది. సినిమా థియేటర్లు ఆపుతున్నాం అనే మాట ఇప్పుడు కాదు. 30వ తారీఖు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ వైజాగ్లో అప్పుడు విధి విధానంలో కమిటీ చేసి సమస్య పరిష్కారం కమిటీ చేసుకుందాం అని అయిపోయింది. లేని దాన్ని ఊరిని బిల్డప్ ఇచ్చి ఏదో అడిగారో వేరే వాళ్ళు దాని పబ్లిసిటీ కోసమని, ఆ సినిమా కోసమని అదేదో దానికోసం ఆపేశారు, దీనికోసం అంటున్నారు. లేని దాన్ని అయిపోయింది. ఆ రోజు అనేసాడు మీటింగ్ లో ఒక ఆయన అన్నాడు. దాని ఇమీడియట్ ఖండించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మీటింగ్ పెట్టి లేదు అనేసాము, ఆపటాలు లేవు, సినిమా థియేటర్లు నడుస్తూనే ఉంటాయి, మన సమస్య మనం కమిటీ చేసుకుందాం అని అయిపోయింది. అయిపోయినా కూడా ఊరిని బిల్డప్లు ఆ సినిమా కోసం అందరూ దేశమంతా దానికోసం ఉన్నట్టు ఆయన్నే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఈ బిల్డప్లు అంటే ఆల్రెడీ అల్లు అరవింద్ ఒప్పుకున్నారు కదా, మేము చేసింది తప్పే, అందరం కలిసి ఒకసారి మా సినీ పెద్దలు అందరం కలిసి ఒకసారి వెళ్ళి మాట్లాడాల్సింది, కానీ మాట్లాడలేదు అని ఒప్పుకున్నారు కదా. ఆయనే ఒప్పుకోలేదు. మీరు కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకండి. ఆయనే ఒప్పుకోలేదు. ఆయన ఏమంటే వాళ్ళు కాన్సల్టేషన్ లేకుండా వాళ్ళంతా వాళ్ళు ఏకపక్షంగా మేము చీరలు మోస్తాం అంతా తప్పు అన్నాడు. ఆ తప్పు అప్పుడే మర్నాడే సరిదిద్దటం అయిపోయింది. ఎవరో ఒక అతను అన్నాడు మీటింగ్ లో, 10 మందిలో ఒకళ్ళు అనేది ఒక మాట అంటారు, గౌరవం బయటకు వచ్చింది, దాన్ని ఇమీడియట్ ఖండించడం జరిగిపోయింది. ఆయన అన్నది అది కలవమని సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వానికి కలుస్తాం,
అది నార్మల్ రొటీన్. అది ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు కావాలా ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు కావాలా? ఇదే కొత్త ప్రభుత్వం ఫస్ట్ టైం. ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యాడు కనుక ఆయన సంబంధం లేదు మినిస్ట్రీ చేస్తుంది. ఆయన ఏదో మాట్లాడేస్తున్నాడు. సీఎం కలవాలా, చంద్రబాబు కలుస్తాం లేదు, ఇండస్ట్రీ అవసరం లేనప్పుడు కలుస్తుంది సీఎం అని. ఈయన ఎందుకు బాధపడతారు? చంద్రబాబును కలవాలని అంటాం, ఇండైరెక్ట్ గా నన్ను కలవాలా, ఈయన కలవట్లేదు, ఈయన పూర్వమాలు వేయట్లేదు అని బాధ ఆయనకి. ఇవన్నీ బిల్డప్లు డైవర్షన్. ఇప్పుడు ఆయన రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. రిటర్న్ గిఫ్ట్ మాట ఆయన చిత్తశుద్ధి ఉంటే రిటర్న్ గిఫ్ట్ ప్రజలకు ఆయన ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఆయన నమ్మి, ఆయన ఆవేశ ప్రసంగాలను విని, ఆయన అబద్ధాలు విని, ఆయన వాగ్దానాలను విని ప్రజలు నమ్మి కూటమికి ఓట్లేశారు, గెలిపించారు. ఆ ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ఆ నమ్మకం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఒక్కటి లేదు, స్టూడెంట్స్ పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలకి నిరుద్యోగ వృత్తి లేదు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 15,000 ఇస్తామన్నా 1,500 ఇస్తామన్నారు లేదు, ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అన్నారు లేదు. చిట్టిబాబు గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రజలకి ఈ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమనండి. ఆయన ఊరినే ఏదో మాట్లాడటం కాదు. ఒకళ్ళ సినిమాను ఒకళ్ళు నాశనం చేయడానికి ఇండస్ట్రీలో ఎవరో ఆలోచిస్తారు. ఒకవేళ జూన్ 1 నుంచి ఇంటర్ థియేటర్స్ క్లోజ్ అవుతే, హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ లోకి రాకపోతే మెగా ఫ్యాన్స్ ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది మీకు ఏమన్నా? ఏమనవుతారు లేని దాని గురించి అయితే జరిగితే ఏమీ లేదు, చేయట్లేదు, క్లోజ్ చేయట్లేదు. 30వ తారీఖు మీటింగ్ తర్వాత కమిటీ వేసి ఎట్లా చేసుకోవాలి, మన కూర్చుని ప్రొడ్యూసర్ సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ కూర్చొని మాట్లాడుకుంటాం. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ కూర్చొని మాట్లాడుకుంటాం. అది మా ఇంటి సమస్య. మా ఇంటి ప్రభుత్వం ఏం చేయగలదు? ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని మీ ఇంటి సమస్యని మీరు బజార్లో పెడతారా? మీ ఇంటి సమస్య మీ ఇంట్లో కూర్చొని మాట్లాడి, మా ఇంట్లో కూర్చొని మాట్లాడి మా ఛాంబర్లో కూర్చొని చేసుకుంటాం. అది ఏం చేయాలి? మాలో అడ్జస్ట్ అవ్వాలి ఒకరికొకరు. అంటే ఈ ప్రొడ్యూసర్స్ మధ్య బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఏం జరగట్లేదు అంటారా మీరు? ఏ ప్రొడ్యూసర్స్ బ్యాక్ డోర్? మా సినిమాలు కాంపిటీషన్ సినిమాల మధ్య ఉంటాయి. దానికి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాల్లో మీరు గెలిస్తే మీకు అభిమాన సంఘాలు, మీ ఫ్యాన్స్, మీ కార్యకర్తలు పూలమాలలు వేసి హనుమానాలు వేసి హడావిడులు చేస్తూ ఉంటారు. అలా మమ్మల్ని చేయమంటే మా ఇండస్ట్రీలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. కానీ ఈ సమయంలోనే థియేటర్స్ క్లోజ్ అనే ఈ వార్త వింటే ఎవరైనా సరే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా? ఎందుకు అనిపిస్తమ్మా? ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా అయితే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఉన్నాయి జూన్లో. మిగతా వాళ్ళతో హీరోలు కాదా? మిగతా అన్ని సినిమాలు కాదా? ఇది ఒకరికైనా సినిమా ఈయన మీద టార్గెట్ చేయడానికి. జనవరిలో ఒక సినిమానే ఉందా? జూన్లో 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మైత్రి మూవీస్ ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈయన ఒకరికైనా సినిమా 4 సినిమాలు ఉన్నాయి. వాళ్ళు అన్నారు, మరి కాదు అని చెప్పేశారు. ఆపట్లేదు అని. ఇంకేంటి? చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమంటారు? అసలు ఈ ఇష్యూ గురించి మీరు ఏమంటారు? ఇది ఊరినే టీకప్ పాలన ఏమీ లేని దాన్ని బిల్డప్ ఇస్తున్నారు అంతే. ఏమీ లేదు. అది మామూలుగా కూర్చొని తెలుసుకునే విషయం. ఇది ఎప్పటి నుంచో ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వం దగ్గరికి ఏ విషయాల మీద, ప్రభుత్వానికి గతంలో వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాం? 12 వారాలు ప్రతి థియేటర్ 12 వారాలు గ్యారంటీ గా జనసేనకి ఇవ్వాలి. దానికి జీవో ఇవ్వడం అదేమి గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. అది వదిలేసుకున్నారు. సరే అది కాదులే, అందుకని అవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కాదు. ఈ పర్సంటేజ్ అయితేనే గతంలో 20 ఏళ్ల క్రితం పర్సంటేజ్ నడిచింది. అప్పుడు ఇండస్ట్రీ బాగుంది, స్వర్ణయుగం అన్నాం అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా చేసుకుందాం. మొన్న షారూఖ్ ఖాన్ అన్నాడు, షారూఖ్ ఖాన్ ప్రభుత్వం గురించి మాట్లాడు. షారూఖ్ ఖాన్ ఏమన్నాడు? షారూఖ్ ఖాన్ దీపిక పడుకొని మీటింగ్ లో ఢిల్లీలో పర్సంటేజ్ మంచిది, పర్సంటేజ్ అయితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది, పర్సంటేజ్ అయితేనే నాకు ఒక సినిమాకి 200 కోట్లు వచ్చినాయి రెమ్యునరేషన్, ఒక సినిమాకి 40 కోట్లు వచ్చినాయి. బాగుంటే అందరూ పంచుకున్నాం. నాకు 200 వచ్చినాయి, ప్రొడ్యూసర్ ప్రమాణం వచ్చింది. నాకు 40 వచ్చినాయి, ప్రొడ్యూసర్ తగినట్టు వచ్చినాయి. సో అందరూ పంచుకున్నాం, అందరూ కష్ట నష్టాలు పంచుకున్నాం, అందరూ బాగుంటాం. అది ఆ పాయింట్ మీద మాట్లాడతాం. ఇది అది ఎవరు డిసైడ్ చేసుకోవాలి? మేమే డిసైడ్ చేసుకోవాలి. మా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిషన్ ప్రొడ్యూసర్ మేము కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. నువ్వెంత నేనెంత అని. అది మా సమస్య. అది వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన సమస్య వచ్చినప్పుడు వెళ్తాం. ఇండస్ట్రీ వెళ్ళేటప్పుడు ఇండస్ట్రీకి వెళ్తుంది. ఇండివిజువల్ గా వస్తారంటే ఇండివిజువల్ వాళ్ళ సినిమా కోసం వస్తారు. వాళ్ళు గతంలో జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నలుగురు వాళ్ళ సమస్య, ఇండస్ట్రీ సమస్యకి వెళ్ళవాడు. వాళ్ళ సినిమాలు రిలీజు, ఆ రిలీజ్ కోసం మాకు ట్యాక్స్ పెంచుకోవాలి, రేట్లు పెంచుకోవాలి, దానికోసం వెళ్ళారు. ఆ రోజు చిరంజీవి గారి సినిమా, మహేష్ బాబు సినిమా,
ప్రభాస్ సినిమా, రాజమౌళి సినిమా ఉన్నాయి రిలీజ్ కి. అందుకే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆ ఇండస్ట్రీ అవసరమైతే ఇండస్ట్రీ వెళ్తుంది. వెళ్ళలేదా, గతంలో వెళ్ళలేదా? ఏదో కొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీ పుట్టినట్టు ఆయన గురించి దానికి బిల్డప్ వాళ్ళు ఆ మనుషులు మా సినిమా ఆపేయడానికి, మా మీద టార్గెట్ చేయడానికి ఎవరికి అవసరం? 4 సినిమాలు ఉన్నాయి జూన్ లో, ఇండియన్ టార్గెట్. మిగతా వాళ్ళు మాట్లాడరే మరి? వాళ్ళకి సినిమాలో కదా, వాళ్ళు కోట్లు పెట్టి తీసిన వాళ్ళే, మరి వాళ్ళు మాట్లాడరే? వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? బిల్డప్లు పొద్దున వేళ పొద్దుటిస్తూ వీళ్ళే మేమేదో స్పెషల్ మా మీద టార్గెట్ చేస్తారా అని వీళ్ళని హైప్ చేసుకుంటాం, అంతకన్నా ఏం లేదు. ఓకే అండి. సో ఇప్పుడు చూస్తున్నారుగా ఈ సిచ్యువేషన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తున్నారు. మరి ఈ జూన్ 12కి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందా కాదా అన్నది మాత్రం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ థియేటర్స్ క్లోజ్ అనే నేపథ్యం ఇది పూర్తి అవుతుందా, లేకపోతే 31కి మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది కూడా ముఖ్యమైన అంశమే. ఓవర్ టు స్టూడియో.